ఏందయ్య అంటే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో బాధితురాలు బ్లాక్మెయిల్ చేసిందని నమ్ముతున్నారా అంటే 35,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఆమె బ్లాక్మెయిల్ చేసింది అని 50% మంది, చేయలేదు అని 40% మంది, తెలియదు అని 5% మంది అంటున్నారు. నిన్ననే మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటే ఒప్పుకునేది ఒప్పుకుంటున్నారు, చేసేది చేస్తున్నారు, మళ్ళా వాళ్ళకి అనుకున్నది జరగకపోతే వీడు నన్ను మోసం చేసిండని బయటకు వస్తున్నారు. సో నిన్న ఇదే జరిగింది. ఆ అమ్మాయి కూడా అట్లనే బయటకు వచ్చింది. నిన్న మీడియా వాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు. మీడియా వాళ్ళు వేసే ఏ ప్రశ్నకు అమ్మాయి దగ్గర సమాధానం లేదు. సో ఆమె బ్లాక్మెయిల్ చేసిందన్న ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. 25 కోట్లు అడిగింది, 1 కాదు 2 కోట్లు కాదు. ఆ ఆడియో నిజమా లేదా అనేది పోలీసులు తేల్చాలి, కానీ ఆడియోలో మాట్లాడింది మాత్రం 25 కోట్లు. సో 5 సార్ల అబార్షన్ చేయించుకున్నందుకు ఒక్కో అబార్షన్కు 5 కోట్లు. సో ఈ రకంగా ఇంత కాస్ట్లీ వ్యవహారం చేస్తారని ఎవరు ఊహించలేదు. సో పాపం ఎమ్మెల్యే కూడా ఊహించనట్టున్నాడు. ఆయన ఎంత ఇస్తున్నాడో ఈమె ఒప్పుకోలేదు. ఇది బయటికి తీసుకొని వచ్చింది. తన పరువు పోతుంది. ఇంకా నాకు డబ్బులు రానప్పుడు తన పరువు, ఆయన పరువు తీయడం ముఖ్యం తప్ప తన పరువు పోతుందన్న ఆమెకు సోయలేదు. బట్ జనాలు కొద్దిగా తెలివికల్లోళ్ళు అయిపోయారు. జనాలు కూడా వీళ్ళు చెప్పేవి అన్ని నిజాలను ఎవరు నమ్మట్లేదు. దానికి నిదర్శనం ఈ పోల్. ఈమె బ్లాక్మెయిల్ చేసిందని నమ్ముతున్నారు అంటే మొదటి రోజు అందరూ ఈమె పట్ల కొత్త సానుభూతి ఉండే. ఈమె ఎప్పుడైతే మీడియాకి వచ్చిందో, ఈమె చేసిన చేష్టలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో జనాలు ఈమె వైపును కూడా వేలెత్తి చూపాడు మొదలుపెట్టారు. అంటే ఇద్దరి తప్పులు ఉన్నాయి. ఈమె శుద్ధ పూస కాదు అని చెప్తున్నారు. ఈమె బ్లాక్మెయిల్ చేసిందని 35,000 మంది ఈ పోల్లో పాల్గొంటే ఈమె బ్లాక్మెయిల్ చేసిందని 55% మంది అంటున్నారు. సో మెజారిటీ ప్రజలు ఇదంతా బెడిసి కొట్టి బయటకు వచ్చిన కార్యక్రమమే. ఈమె భర్త కూడా నిన్న రంగప్రవేశం చేశాడు. ఈమెకు వద్దని నేను ఎంత చెప్తున్నా ఆమె వినలేదు. సో ఇదంతా ఎట్లా జరుగుతుందని ఆయన కూడా ఈమెను ఇబ్బంది ఏం పెట్టలేదు. ఈమె ఆయన బ్లాక్మెయిల్ చేసిందని భర్త కూడా భార్యకు వ్యతిరేకంగానే మాట్లాడు. అంటే ఇలాంటి భార్యలు ఉంటే ఎవడూ సపోర్ట్ చేయడు. ఆమె చేసింది కరెక్టే. భర్త ఉండగా చేసింది ఏదో గొప్ప కార్యం అన్నట్టు ఆమె వీడియోలను బయట పెట్టింది. ఏది ఆయన వేధిస్తున్నట్టు. వేధిస్తే వీడియో కాల్లు చేయరనేది మనం నిన్న అనుకున్నాం. వేధిస్తే వీడియో కాల్లు ఉండవు, వేధిస్తే వాడిని ఇంటికి పోయేది ఉండదు, వేధిస్తే వానితోటి ఇక్కలు ఉండదు, పక్కపక్కలు ఉండదు. వేధిస్తే 5 సార్లు అబార్షన్ కావడం అనేది అసలే ఉండదు. అట్లాంటి కార్యక్రమాలు చేసింది కాబట్టి జనం కూడా ఇట్లాగే రియాక్ట్ అవుతున్నారు. ఓవరాల్గా ఈమెది కూడా మొత్తం తేలిపోయింది. సో ఇప్పుడు అంతో అరవ శ్రీధర్ మంచోడు అంటే అరవ శ్రీధర్ మంచోడు కాదు. ఇద్దరు, ఒకరు మంచోళ్ళు అయి ఇంకొకరు చెడ్డోళ్ళు అయితే జనం వాళ్ళ పట్ల కొద్దిగా సానుభూతితోటి ఉంటారు, వాళ్ళకు మద్దతు పలుకుతారు. కానీ దొందే కాబట్టి ఇద్దరిని అదే రకమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు జనాలు.